నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్ష్వాకుల్ని తుదముట్టించినటువంటి పల్లవ రాజు ఎవరు అన్నాడు అంటే సింహవర్మ, విష్ణువర్ధనుడు, అశోకవర్ధనుడు, అస్థివర్మ అన్నాడు. అంటే ఇక చూడండి, ఇక్ష్వాకు రాజ్యాన్ని తుదముట్టించింది ఎవరు అని అంటే 300 సంవత్సరంలో, అంటే ఏడి 300 సంవత్సరంలో ఇక్ష్వాకు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఎవరయ్యా అంటే ఎవరు అంటే రుద్రపురుష దత్తుడనే రాజు పరిపాలన చేస్తుండు. అంటే లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాక అంటే రుద్రపురుష దత్తుడు అంటారు. ఈ రుద్రపురుష దత్తుని ఓడించి ఇక్ష్వాక రాజ్యాన్ని పల్లవ రాజ్యంలో కలుపుకుంది ఎవరంటే సింహవర్మ. ఈయన ఎవరు? పల్లవ రాజు. నిజం చెప్పాలంటే ఈ పల్లవ వ్యక్తి అయినటువంటి సింహవర్మ ఇక్ష్వాకులకి సామంతుడిగా పనిచేస్తుండు. ఈయనకి బాధ వేసింది. ఏం బాధ అంటే ఈ చక్రవర్తులకి నేను ఎన్ని రోజులని సామంతుడిగా ఉండాలి అని చెప్పి అమాయకుడైనటువంటి రుద్రపురుష దత్తుని ఓడించి ఇక్ష్వాకు రాజ్యాన్ని తన పల్లవ రాజ్యంలో కలుపుకొని పరిపాలన చేసుకున్నాడు. అందుకని చూడండి, ఇప్పుడు 2 బిట్లు. ఇక్ష్వాకు రాజ్యానికి చివరి చక్రవర్తి అంటే రుద్రపురుష దత్తుడు అంటాం. ఇక్ష్వాకు రాజ్యాన్ని తుదముట్టించిన రాజవంశం అంటే ప్రాచీన పల్లవులు అంటాం. ప్రాచీన పల్లవుల్లో రాజు ఎవరయ్యా అంటే సింహవర్మ అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకులం కాలం నాటి అష్టభుజ స్వామి పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయాలు ఎక్కడ బయటపడ్డాయి అన్నాడు. ఓకే, ఎక్కడ బయలుపడ్డాయి అన్నాడు. ఇక్ష్వాకుల కాలం అష్టభుజ స్వామి పుష్పభద్ర దేవాలయాలు ఎక్కడ బయటపడ్డాయి అన్నాడు. అంటే నాగార్జున కొండ వద్దనే బయటపడ్డాయి. ఎందుకు? వాళ్ళు గుళ్ళు కట్టించిందే నాగార్జున కొండ, అందుకని నాగార్జున కొండ వద్దనే బయటపడ్డాయి. ఈ ఆలయాలు చూడండి, అష్టభుజ స్వామి ఆలయం ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రాలో ఉన్న ఏకైక నెంబర్ 1 నెంబర్ లాస్ట్ ఏకైక ఆలయం అష్టభుజ నారాయణ స్వామి. దీని పూర్తి పేరు అష్టభుజ నారాయణ స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు? ఇక్ష్వాకు రాజులు కట్టేలే. ఇక్ష్వాకు రాజ్యం వాళ్ళు కట్టేయలేదు. ఇక్ష్వాకు రాజు అయినటువంటి యహుబల శాంతమూలుడు మీదికి శక చక్రవర్తి శకసేనుడు అని చెప్పి ఒకడు వచ్చిండు. ఈ శకసేనుడు ఎవరు అని అంటే అబీరులు అనేటటువంటి రాజులు. అబీరుల రాజులు పంపించిన శకసేనుడు అనే సేనా నాయకుడు వచ్చి ఈయన్ని ఓడించడానికి వచ్చిండు ఫస్ట్. కానీ పాపం వీడికి యుద్ధాలు చేయటం రాదు, భయపడుతున్నాడు. ఈ సమయంలో ఈ శకసేనుడు అనేవాడు వచ్చి నిన్ను ఓడించడానికి వచ్చాము, యుద్ధానికి సిద్ధంగా ఉండంటే పాపం వీడు బాధపడుతుంటే అప్పుడు శకసేనుడు ఏం చేసిందంటే వీడు యుద్ధానికి రావట్లేదు, అసలు వీడి వ్యక్తిత్వం ఏందా అని చెప్పి ఆ ఇక్ష్వాకు రాజ్యంలోనే ప్రత్యేకంగా పరిశోధన చేయించింది ఎలాంటోడని. అప్పుడు తెలిసింది ఏంటంటే వీడు ఎవ్వరి జోలికి యుద్ధాలకు వెళ్ళాడు, వీడికి భక్తి దేవుడి పూజా కార్యక్రమాలంటే చాలా ఇష్టము, అనేక దేవాలయాలు కట్టించాడు నాగార్జున కొండలో అని తెలిసి అప్పుడు యుద్ధం చేయటానికి వచ్చినటువంటి అబీరులు అనేటటువంటి రాజులు ఏం చేశారంటే అరే నీ జోలికి మేము రాం, నీతో యుద్ధం చేయం, నువ్వు చాలా మంచివాడు అని తెలిసింది, ఒక మంచి భక్తుడు అని తెలిసింది, అందుకని నువ్వు ఎట్లాగూ గుళ్ళు కట్టించావు కాబట్టి ఈ యుద్ధానికి మేము వచ్చి మనసు మార్చుకొని నీ ఏరియాలోనే ఒక గుడి కట్టి వెళ్తామని చెప్పి చూడండి అష్టభుజ నారాయణ స్వామి ఆలయాన్ని అబీరులు అనేటటువంటి రాజులు ఈ ఏరియాలో కట్టించారు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని దేవాలయాలేమో యహుబల శాంతమూలుడు కట్టిస్తే అష్టభుజ నారాయణ స్వామి దేవాలయము అబీరులు అనేటటువంటి రాజులు కట్టించారు. నేను మళ్ళీ చెప్తున్నా, శకసేనుడు అనేటటువంటి వాడి మీద యుద్ధానికి వచ్చి మనసు మార్చుకొని కట్టించిన ఆలయంగా అష్టభుజ నారాయణ స్వామి ఆలయాన్ని చెప్తారు. మన ఆంధ్రదేశ చరిత్రలో ఒకే ఒక్క అష్టభుజ నారాయణ స్వామి ఆలయం ఇక్కడున్నది. అదేవిధంగా వేద నారాయణ స్వామి దేవాలయం, ఇది అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం నాగార్జున కొండ. వేద నారాయణ స్వామి దేవాలయం ఎక్కడుందంటే నాగులాపురం, తిరుపతి దగ్గర నాగులాపురం ఊర్లో శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ అమ్మ నాగాంబ పేరు మీద కట్టించిన ఆలయం నాగులాపురం ఊరు పేరు నాగులాపురం. ఆ నాగులాపురంలో ఈ వేద నారాయణ స్వామి ఆలయం ఉంది. అది మన ఆంధ్రదేశంలో ఉన్న ఒకే ఒక్క వేద నారాయణ స్వామి టెంపుల్ ఎక్కడుంది? తిరుపతి దగ్గర ఉన్నటువంటి నాగులాపురాన్ని ఎవరు నిర్మించారు? శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ అమ్మగారి పేరు నాగాంబ పేరు మీద నాగులాపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చిన డామింగో ఫేస్ అనేటటువంటి వాడు
నాగులాపురం గొప్పతనాన్ని, అక్కడ జరిగే వర్తక వ్యాపారాల గురించి కూడా గొప్పగా రాశాడు. అంత అద్భుతమైన పట్టణం ఆ పట్టణం. అక్కడ ఉన్నటువంటిది శ్రీ వేదనారాయణ స్వామి దేవాలయం. ఓకేనమ్మా. ఇక చూడండి, పుష్పభద్ర స్వామి ఈయన గట్టించాడు. యహుబల శాంతముడు ఒక పుష్పభద్ర స్వామి ఆలయమే కాదు, నొడిగేశ్వరాలయాన్ని కట్టించాడు. తర్వాత చూడండి, నవగ్రహ ఆలయాన్ని కట్టించాడు, కుబేర ఆలయం కట్టించాడు. ఓకేనా. హారతీ దేవాలయం కట్టించాడు. ఇందాక ఒకసారి చెప్పుకున్నాం మనం, హారతీ దేవాలయం పసిపిల్లగాల్ని కాపాడే దైవం అని చెప్పి హారతీ దేవాలయం అంటారు. ఇవన్నీ కేర్ ఆఫ్ అడ్రస్ నాగార్జున కొండ. నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకులు మలి శాసనాలు ఏ భాషలో ఉండే అన్నాడు. మలి శాసనాలు అంటే సంస్కృత భాషలో ఉన్నాయి. ఎందుకు సంస్కృతం అంటే, యహుబల శాంతమూలుడు ఏం చేసిందంటే ప్రాకృత భాషని పక్కన పెట్టి సంస్కృతంలో శాసనం వేయించాడు. ఈ శాసనానికి ఉన్న యహుబల శాంతమూలుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సౌత్ ఇండియాలో సంస్కృతంలో శాసనం వేయించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే యహుబల శాంతమూలుడు. వాడిని రెండో శాంతమూలుడు అంటారు. వాడు సంస్కృతంలో శాసనం వేయించాడు. మన ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం అంటే నాగార్జున కొండలో ఉంది. అందుకని ఆయన కాలం నుంచి వచ్చిన శాసనాలు దాదాపు కూడా సంస్కృత భాషలోనే వేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, తొలిసారిగా హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభించింది. మళ్ళీ వచ్చిన బిట్టే వస్తుంది చూడండి, ఇక్ష్వాకులు. హిందూ దేవాలయాలు అంటే చాలు నిద్రపోతున్నా కూడా ఇక్ష్వాకులు అనేటువంటి రాజవంశం తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఎవరి కాలంలో ఆంధ్ర ప్రాంతంలో మహాయాన బౌద్ధ మతం వ్యాప్తి చెందింది అన్నాడు. అంటే ఇక్ష్వాకుల కాలంలో మహాయాన బౌద్ధ మతం. మళ్ళీ చెప్తున్నా, రేపు ఒకవేళ ఇట్లా కూడా అడుగుతాడు, మీరు ఊకే ఆంధ్రదేశం బౌద్ధ మతానికి స్వర్ణయుగం అని, వీరపురుషదత్తుడు బౌద్ధ మతానికి విపరీతమైన సేవ చేసిందని, ఆయన దక్షిణ భారతదేశ అశోకుడు అంటారని ఎన్నిసార్లు చదివితే, రేపు తీరా ఎగ్జామ్కి పోగానే ఆయన బౌద్ధ మతం అనకుండా ఏ బౌద్ధ మతం అంటాడు. వజ్రయాన బౌద్ధ మతమా, భద్రనీయ బౌద్ధ మతమా, మహాయాన బౌద్ధ మతమా, హీనయానమా అంటాడు. అంటే చూడండి, మహాయాన బౌద్ధ మతం. మహాయాన బౌద్ధ మతం ఎందుకు ప్రచారం జరిగి ఉంటుందంటే, యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జున కొండ వద్ద మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు కాబట్టి అప్పటి నుంచి మహాయాన బౌద్ధ మతం ఇక్ష్వాకుల కాలంలో కూడా డెవలప్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకుల పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఏ విధంగా విభజించారన్నాడు. అంటే ఇక్ష్వాకుల పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామాలని గ్రామ పంచక అనే పేరుతో విభజించారు. గ్రామ పంచక అంటే 5 గ్రామాలని కలిపి గ్రామ పంచక అనే పేరుతో పిలిచేవాళ్ళు. గ్రామ పంచిక. ఓకేనా. గ్రామ పంచిక అని పిలిచేవాళ్ళు. శాతవాహన పరిపాలన కాలంలో 5 గ్రామాలను కలిపి గుల్మి అని పిలిచారు. గుల్మి పరిపాలకుని గుల్మికుడు అంటారు. అది ఎలా అయితే అన్నారో వీళ్ళు గ్రామ పంచక అనే పేరుతో కొద్ది చిన్న మార్పులు చేశారు. వీళ్ళు శాతవాహనుల పరిపాలనా విధాన్ని ఎంత కాపీ కొట్టినా కూడా అక్కడక్కడ వీళ్ళ యొక్క మార్పు చూపించాలని చెప్పి కొన్ని పదాలకు పేర్లు మార్చారు. వాటిల్లో ఒకటి ఈ గ్రామ పంచక. నెక్స్ట్ చూడండి, జగ్గయ్యపేటలో బయలుపడిన మాంధాత శిల్పం వలన తెలిపే అంశం ఏది అన్నాడు. జగ్గయ్యపేటలో మాంధాత శిల్పం ప్రతి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇక్ష్వాకుల పాఠం అనగానే ఖచ్చితంగా కనపడేటటువంటి బిట్ ఏంటంటే మాంధాత శిల్పం. అసలు మాంధాత శిల్పం అంటే ఏంటంటే చూడండి, చక్రవర్తి భావనకు సంబంధించి అంటే చక్రవర్తి పోలికలు కలిగినటువంటి శిల్పం ఒకటి నాగార్జున కొండలో ఎక్కడ జగ్గయ్యపేటలో బయటపడింది. చక్రవర్తి పోలికలు ఉన్న శిల్పం ఒకటి జగ్గయ్యపేటలో బయటపడింది. ఆ శిల్పం పేరే మాంధాత శిల్పం అంటారు. ఇంతకీ ఆ చక్రవర్తి ఎవరు అనంటే వీరపురుష దత్తుడికి సంబంధించినటువంటి శిల్పం ఒకటి మనకి జగ్గయ్యపేటలో లభించింది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీరపురుష దత్తుడు బౌద్ధ మతానికి ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తున్నాడు. ఆ సమయంలో హిందూ మతం వాళ్ళకను బౌద్ధ మతం వాళ్ళకి ఒక పట్టణం విషయం మీద గొడవైంది. ఏంటి ఆ గొడవ అంటే, అమరావతి పట్టణం మాదంటారు హిందువులు, కాదు అది మాదంటారు బౌద్ధ మతస్థులు. ఈ విషయంలో వీళ్ళు తిట్టుకున్నాక ఇది మనమిద్దరం తెలుసుకునేది కాదు, మనం చక్రవర్తి దగ్గరికి పోదామని చెప్పి వీరపురుష దత్తుడు ఎక్కడుండో కనుక్కొని అంటారు. అప్పుడు వీరపురుష దత్తుడికి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు, అయ్యా అమరావతి పట్టణం మాదంటున్నారు హిందువులు, కాదు మాదంటున్నారు బౌద్ధ మతస్థులు, దీని మీద మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు తీర్పు కోసం. అంటే నేను జగ్గయ్యపేటలో ఉన్న రండి స్వామి అన్నాడు. అప్పుడు జగ్గయ్యపేటకి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటంటే, హిందూ మతం వాళ్ళు తమకు అనుకూలంగా చెప్పుకోరు. ఏమని, అమరావతి మాదేనండి,
మా అమరేంద్రుడు అంటే ఇంద్రుడు పరిపాలన చేసిన పట్టణం కాబట్టి అమరావతి మాదే పురాణాల కాలం నుంచి అమరేంద్రపురి అంటున్నారు. అందుకని దేవతలను పరిపాలన చేసిన ఇంద్రుడు ఈ పట్టణాన్ని పరిపాలన చేశాడు కాబట్టి అది మాదంటారు. బౌద్ధ మతం వాళ్ళు ఏమంటారు, అట్టగా స్వామి అమరావతి మాదయ్య, ఎందుకంటే గౌతమ బుద్ధుడు అమరావతికి వచ్చి చాలా రోజులు ఉన్నాడు, దక్షిణ భారతదేశంలో అమరావతిలోనే ఉన్నాడు. రెండోది చూడండి, పెద్ద స్తూపం అమరావతిలోనే నిర్మించబడింది, అందుకని అది మాదంటారు వీళ్ళు. ఈ సమయంలో చక్రవర్తి ఎవరికి అనుకూలంగా తీర్పిస్తాడు మీరే చెప్పండి అంటే, చక్రవర్తి కూడా బౌద్ధ మతస్థుడే కాబట్టి ఆయన ఏమని చెప్పిందంటే ఇది ఖచ్చితంగా బౌద్ధ మతం వాళ్ళదే, ఇందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పి బౌద్ధం మొత్తం వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చిండు. ఈ తీర్పు మొత్తం ఉన్న స్టోరీ మాంధాత శిల్పం సంబంధించిందని చెప్తారు. ఆయన అక్కడుండే తీర్పునిచ్చాడు, అందుకని దాన్ని మాంధాత చక్రవర్తి పోలికలతో అక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. అంత స్టోరీ ఉంది దాంట్లో. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకుల కాలంలో చివరి రాజు ఎవరు అన్నారు. ఎవరు ఉన్నదే నలుగురు, దాంట్లో రుద్రపురుషదత్తుడు చివరి చక్రవర్తి. మొదటివాడు శ్రీశాంతముడు, రెండోవాడు వీరపురుషదత్తుడు, మూడోవాడు యహుబల శాంతముడు, నాలుగోవాడు రుద్రపురుషదత్తుడు. ఓకేనా, నెక్స్ట్ నాగార్జున కొండలో పుష్పభద్ర నారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించింది ఎవరు అన్నారు. పుష్పభద్ర నారాయణ స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఓకే, శాంతముడు. రెండు విడివిడిగా అడిగితే ఏ దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే శాంతముడు. అసలు బండ గుర్తు పెట్టుకోండి, దేవాలయాలంటేనే శ్రీశాంతముడు లేదా ఈయన్నే యహుబల శాంతముడు అంటారు. ఇక్ష్వాకుల శిల్పాలను పరిశీలించటం వలన తెలుస్తున్న ఆనాటి సాంఘిక దురాచారం ఇది అన్నాడు. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో బయటపడినటువంటి శిల్పాలను పరిశీలిస్తే మీకేం తెలుస్తున్నాయి అంటాడు. అంటే వరకట్నాలు ఉన్నాయా, బాల్య వివాహాలు ఉన్నాయా, వెట్టి చాకిరి ఉందా, సతీ సహగమనం ఉందా అంటే మంచి బిట్టండి ఇది. ఓకేనా, ఆనాడు సమాజంలో ఏమున్నాయని తెలుస్తుందంటే సతీ సహగమనం. నాగార్జున కొండలో ఒక మగ అస్థిపంజరం పైన ఆడ అస్థిపంజరం ఉండటాన్ని మన రాబర్ట్ బ్రూస్ఫూట్ అనేటటువంటి ఒక పరిశోధకుడు కనుగొన్నాడు. మద్రాసుకు వచ్చినటువంటి ఈ భూగర్భ శాస్త్రవేత్త మన ఆంధ్రదేశానికి కూడా వచ్చిండు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం పొంది మద్రాసుకు వచ్చి మద్రాసులో ఉద్యోగం చేసిన రాబర్ట్ బ్రూస్ఫూట్ భూగర్భ శాస్త్రం మీద పరిశోధన చేయటం కోసం మన నాగార్జున కొండ, మన కృష్ణా జిల్లా ఎన్నో ప్రాంతాలు తిరిగి ఈయన నాగార్జున కొండలో కనుగొన్నది ఏంటంటే ఒక రాక్షస గుళ్ళు. ఆ రోజుల్లో కట్టించిన సమాధుల్ని రాక్షస గుళ్ళు అంటారు కదా, ప్రాచీన మానవుల కోసం కట్టించిన వాళ్ళ అస్థిపంజరాలను ఉంచడానికి కట్టిన దాన్ని రాక్షస గుళ్ళు అంటారు. కాబట్టి ఆ రాక్షస గుళ్ళని ఈయన కదిలిస్తే ఒక మగ అస్థిపంజరం పైన ఒక ఆడ అస్థిపంజరం ఉన్నట్టుగా తెలిసింది. దీన్ని బట్టి రాబర్ట్ బ్రూస్ఫూట్ ఏమని చెప్పిందంటే ఆనాడు సతీ సహగమనం ఉందని తెలియజేశాడు రాబర్ట్ బ్రూస్ఫూట్. అందుకని చూడండి, ఈయన్ని మన ఆంధ్రదేశంలో ఆర్కియాలజీ పితామహుడు అంటారు. ఆంధ్రదేశంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే ఆర్కియాలజీ పితామహుడుగా పిలుస్తారు రాబర్ట్ బ్రూస్ఫూట్ని. అదే ఉత్తర భారతదేశంలో అయితే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ని ఉత్తర భారతదేశంలో ఆర్కియాలజీ పితామహుడు, ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారు. అదే సౌత్ ఇండియా అయితేనేమో రాబర్ట్ బ్రూస్ఫూట్కి చెందింది. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రదేశంలో రాక్షస గుళ్ళ పైన ప్రాచీన మానవుని అవశేషాల మీద పరిశోధన చేసిన ఫస్ట్ పర్సన్ అంటే రాబర్ట్ బ్రూస్ఫూట్. ఈయన సతీ సహగమనం ఉందని కనుక్కున్నాడు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈయన కనుగొన్న దాంట్లో చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఏంటంటే నిజంగా ఆనాడు సతీ సహగమనం ఉందా, లేకపోతే ఇంకేదన్నా మగ అస్థిపంజరం పైన ఆడ అస్థిపంజరం ఉందంటే మరి భర్త చనిపోతే భార్యను కూడా చిత్తులో పెట్టి చంపేశారా, లేకపోతే ఏమైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళిద్దరిని కాల్చిపడేశారా, ఇది ఒక పెద్ద డైలమాలో ఉందని చెప్పి చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇది సతీ సహగమనమే ఎందుకు అనుకోవాలి? వాళ్ళిద్దరూ ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తుంటే వాళ్ళిద్దరిని ఆచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇద్దరిని కాల్చిపడేసి ఒక సమాధిలో పూడ్చిపెట్టుంటారేమో. అందుకని మగ అస్థిపంజరం పైన ఆడ అస్థిపంజరం ఉందని కొంతమంది చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన రాబర్ట్ బ్రూస్ఫూట్ మాత్రం ఆ రోజుల్లో సతీ సహగమనం ఉందనిగా నిరూపించాడు. ఓకేనమ్మా,